1944లో పక్షిరాజా ఫిల్మ్స్ అనే తమిళ చిత్ర నిర్మాణ సంస్థ జగదల ప్రతాపన్ అనే పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించి తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల చేసి శతదినోత్సవాలు జరుపుకుందట. ఆ చిత్ర కథ ఆధారంగా విజయ సంస్థ అందించిన విజయవంతమైన చిత్రం కేవీ రెడ్డి గారు రూపొందించి నిర్మించిన జగదేక వీరుని కథ. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే మాయాబజార్ చిత్ర నిర్మాణ సమయంలో చక్రపాణి గారి జోక్యం ఎక్కువగా ఉండేదట. అది కేవీ రెడ్డి గారికి నచ్చేది కాదట. దాని ఫలితంగానే జగదేక వీరుని కథ చిత్రం ప్రారంభానికి ముందే చిత్ర నిర్మాణ విషయంలో చక్రపాణి గారి జోక్యం ఉండకూడదని, టైటిల్స్లో నిర్మాత దర్శకుడిగా తన పేరే ఉండాలి అని షరతులు విధించారట కేవీ రెడ్డి గారు. పేర్లు లేకపోతేనే షేర్లు బాగా వస్తే చాలు అనుకొని ఆ షరతులకి అంగీకరించారట నాగిరెడ్డి చక్రపాణి గారు. ఇలా నిర్మాతలుగా నాగిరెడ్డి చక్రపాణి గారుల పేర్లు లేకుండా విజయ సంస్థ నుండి వెలువడిన మొట్టమొదటి చిత్రం జగదేక వీరుని కథ. అప్పుడు అయ్యిందేదో అయ్యింది. ఈ ప్రియగానం మనం విని ఆనందిద్దాము. పెండ్యాల వారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీల గారు ఆలపించిన ఆ పింగళి వారి గీతాన్ని మనకు వినిపించబోతున్నారు కారుణ్య అండ్ మాన్య. అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి, అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి. ప్రేమ గానము సాగగానే భూమి స్వర్గమే అయినది, భూమి స్వర్గమే అయినది. అయినదేమో అయినది. ఏమి మంత్రము వేసినావో, ఏమి మత్తును చల్లినావో, ఏమి మంత్రము వేసినావో, ఏమి మత్తును చల్లినావో. నిన్ను చూసిన నిముసమందే మనసు నీ వశమైనది, మనసు నీ వశమైనది. అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి, అయినదేమో అయినది. కులుకులొలికే హొయలు చూసి, వలపు చిలికే లయలు చూసి, కులుకులొలికే హొయలు చూసి, వలపు చిలికే లయలు చూసి. తలపులేవో రేగినాలో చాలా కలవరమైనది, చాలా కలవరమైనది. అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి, అయినదేమో అయినది. దర్శకులు కేవీ రెడ్డి గారి కోసం నిరీక్షించి అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత నిర్మించిన అపురూపమైన కథా చిత్రం దొంగరాముడు. రాముడు, సీత, లక్ష్మి, అక్కినేని, సావిత్రి, జమున ఈ 3 పాత్రల్లో జీవించిన 3 పాత్రధారుల మధ్య ఈ చిత్ర కథంతా నడుస్తుంది. అనూహ్యమైన మలుపులతో ప్రేక్షకుల్లో ఉత్కంఠని రేకిస్తుంది. కథాగమనంలో వచ్చే పాటలు కథని నడిపిస్తాయే తప్ప అవరోధాన్ని కలిగించవు. సముద్రాల వారు రాసిన పాటలన్నీ పాత్ర మనస్తత్వాలకు అద్దం పడతాయి. ఘంటసాల మాస్టారు, జిక్కి గారు పాడిన ఈ పాట అందుకు సాక్ష్యం. పాట సన్నివేశంలో, సంగీత సాహిత్యాల్లో విషయం ఉంటే చాలు ఆ పాట చిరస్థాయిగా మిగిలిపోతుంది. చిగురాకుల చిలకమ్మ సావిత్రి, మరుమల్లెల మావయ్య అక్కినేని గారుల మీద చిత్రీకరించబడిన ఈ పాటది చిరాయువు.
ఎందుకంటే ఈ పాటకు పెండ్యాల గారు ఇచ్చింది చిరస్వరాయువు. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు శ్రీరామచంద్ర అండ్ హరిప్రియ. చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మా. మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా. పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా. ఓ చిగురాకులలో చిలకమ్మా. ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట, తెలిసి పలికిన విలువేలా. ఓ మరుమల్లెలలో మావయ్యా వలచే కోమలి వయ్యారాలకు తలచే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో చిలకమ్మా. పై మెరుగులకి భ్రమపడకయ్యా, మనసే మాయని సొగసయ్యా. గుణమే తరుగని ధనమయ్యా. ఓ చిగురాకులలో చిలకమ్మా. చిన్న మాట వినరావమ్మా. ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట